ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేస్తారా? శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించాలని సుప్రీంకోర్టును కోరతారా అంటే పోలీస్ వర్గాలు అవుననే అంటున్నాయి. శ్రవణ్ రావు వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే అరెస్టు చేయక తప్పదని పోలీసు అధికారులు అంటున్నారు. 2 రోజుల క్రితం పోలీసు విచారణకు హాజరైన శ్రవణ్ రావు విచారణ అధికారికి పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీస్ అధికారి ప్రణీత్ రావుకి ఇచ్చారని అంగీకరించిన శ్రవణ్ రావు ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించినట్లు సమాచారం. గతేడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. దీంతో ఈ కేసులో ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారు, అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడారని పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సెల్ ఫోన్లోని వాట్సాప్ సందేశాలను శ్రవణ్ రావు ముందు పెట్టి ప్రశ్నించడంతో కొన్ని ప్రశ్నలకు మాత్రం అరకొర జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేసులో ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారులు శ్రవణ్ రావుకు నోటీసులు ఇచ్చారు. అప్పటికీ ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటే విచారణ తీరును సుప్రీంకోర్టుకు వివరించి శ్రవణ్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా పోలీసులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్ హైకోర్టు ఈ నెల 2న తిరస్కరించడంతో ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రవణ్ రావు దేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించదలుచుకుంటే అప్పటి వరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు.